జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ 2 లక్షలు వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతు భరోసా సంవత్సరానికి 15,000 రూపాయలు 26 తారీఖు నుండి రైతు భరోసా సంవత్సరానికి 15,000 కౌలు రైతులకు 15,000 వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి పిలుపునందుకొని షాబాద్ లో రైతుల పక్షాన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రైతు ఆత్మహత్యలకు గురవుతున్నారు, వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేయాలి, ధర్నాలు దీక్షలు చేయాలని వారు పిలుపునిస్తే ఏలు చూపితే కొండబాకే విధంగా గణపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత గణపురం ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ చరిత్రలోనే ఒక దళితుడు మాదిగ కులంలో పుట్టిన నేను సదాలక్ష్మిని ఆదర్శంగా తీసుకునే తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి త్యాగాలు చేసిన నియోజకవర్గం స్టేషన్ కనుక నియోజకవర్గం ఆ రకంగా అభివృద్ధిలో ఎంతైతే ముందు వరుసలో ఉన్నామో తెలంగాణ కూడా అంతే ముందు వరుసలో ఉన్నాం. నిరసన తెలియజేయడంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముసలి కన్నీరు కాస్తూ గోబెల్ ప్రచారం చేస్తూ ఈ రోజు ఇంకా ప్రజలను ఓట్లేసిన ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో గోబెల్స్ ప్రచారం చేస్తూ ముందుకెళ్తా ఉంది. ఒక్కసారి చూస్తే 13 నెలల్లో మనం అందరం కూడా అంటాం రైతు ఏడ్చిన వ్యవసాయం కానీ అదేవిధంగా ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కానీ రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఉండదని చెప్పేసి ఈరోజు ఎద్దు ఏడుస్తూనే ఉన్నది, రైతు మూలుగుతూనే ఉన్నాడు. సంవత్సర కాలంలో మొత్తము 409 రోజులు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చనిపోయిన రైతులు 410 మంది రైతులు చనిపోయారు. ఈ ఒక్క రోజే నిన్నటి రోజు 4 చనిపోయారు, మొన్నటి రోజు 2 చనిపోయారు. వీళ్ళందరూ ఎందుకోసం చనిపోతున్నారంటే పెట్టిన పెట్టుబడి రాక, రైతు రుణమాఫీ కాక బ్యాంకు వాళ్ళు బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెడుతూ వేధింపులు చేస్తూ ఉంటే బ్యాంకుల ముందే అక్కడే కూర్చొని అక్కడే మందు తీసుకొని తాగి చనిపోయిన సందర్భం మనకు గుర్తొచ్చినట్టు కనబడతా ఉన్నది. రైతులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ముందు అప్పటి వరకు 5,60,000 మంది రైతులు 10 సంవత్సరాల చనిపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఆత్మహత్య ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో, మేధావుల సమక్షంలో, అదేవిధంగా రాజకీయ నాయకుల సమక్షంలో మంత్రి మండలి అందరూ కూడా కూర్చొని దాని మీద ఒక అధ్యయనం చేసి రైతు చనిపోవడానికి ప్రధాన కారణం
రైతు పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక చనిపోతా ఉన్నాడు, రైతు బోరేసి నష్టపోతా ఉన్నాడు, వచ్చిరాని కరెంటు తోటి రైతు నష్టపోతా ఉన్నాడు, పండిన పంట నీరందక పంటలు ఎండిపోయి రైతు చనిపోతా ఉన్నాడు, అదేవిధంగా పంటకు గిట్టుబాటు రాక చనిపోతా ఉన్నాడు. అంటే రైతు పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక చనిపోతున్నాడు అనేది మొదటి కారణం. రెండో కారణం, బిడ్డల పెళ్లిలు చేసి కట్టలిచ్చి భూములు కుదబెట్టి కట్టాలిచ్చి ఆ రకం కూడా రైతు నష్టపోయి ఇంట్రెస్టులు కట్టక బిడ్డల పెళ్లి చేసి రైతులు చనిపోతా ఉన్నారు. మూడోది, కొడుకులను బిడ్డలను పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటూ ఆ రకంగా అప్పుల పాలై రైతు చనిపోతున్నాడు. ఈ బాధలన్నీ భరించలేక గుడంబలాగి చనిపోయే రైతులు కూడా. ఈ 4 కారణాల వల్ల రైతులు చనిపోతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఈ 3 మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారి వ్యవసాయ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుకు అన్నిటికంటే ముందుగా పెట్టుబడి ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారతదేశం మొత్తంలో కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ కూడా రైతుకు రుణాలు ఇచ్చింది కానీ రైతుకు పెట్టుబడి ఇవ్వలే. మన ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి, రైతుల పార్టీ వెన్నెంకలాగా కేసీఆర్ గారు రైతు సహాయం కింద రైతు బంధు పేరు మీద, రైతుకు బంధువుగా ఉండాలనే పేరు మీద, రైతు బంధు పేరు మీద ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇచ్చిండు. మొదటిది. రెండవది, వచ్చిరాని కరెంటు తోటి మోటార్ కాలిపోతే ఒక్కొక్కసారి మోటార్ ఇచ్చడానికి 3,000 4,000, ఒక పసలు వచ్చే వరకు 3 సార్లు ఎండిపోతే సగం పంట అట్టయిపోతుంది అనే ఉద్దేశంతో దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరి రైతులకు నాణ్యమైన కరెంటు, ఉట్టుట్టి కరెంటు కాదు, లో వోల్టేజ్ కాదు, నాణ్యమైన కరెంటు కోసము దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆనాడు ఇప్పటి వరకు కూడా ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రకంగా కరెంటు, తర్వాత నీళ్లు రావడం కోసము మరి మనకు తెలుసు దేవాదుల ప్రాజెక్టు, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీరామ్ ప్రాజెక్టు పునర్జీవం చేసి మళ్ళీ గొప్పగా అనుసంధానం చేసి ఖమ్మము సూర్యాపేట వరకు నీళ్లు పోయేటట్లు చేసుడు. ఈ రకంగా సాగునీరు అందించే కార్యక్రమం చేసి రైతుకు ఎన్ని రకాలైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాలన్నీ తీర్చడానికి పెట్టుబడి పెట్టి కరెంటు ఉచితంగా ఇచ్చి రైతు ఏ కారణము చేతనైనా చచ్చిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు, భారతదేశంలో ఎక్కర్లేదు, ప్రపంచంలో ఎక్కర్లేదు, రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా బిడ్డ పెళ్లి చేసి రైతు అప్పు పడుతుందంటే వేడి నీళ్లకు సన్నీళ్ళ లెక్క, వేడి నీళ్లకు సన్నీళ్ళ లెక్క 1,00,000 రూపాయలు, 1,116 ఆ బిడ్డ పెళ్లికి కట్టంగా మరి అయ్యే ఇచ్చేదానికి తోడుగా 1,16 ఇచ్చిన సందర్భం మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా బడి పిల్లలు చదువుపోయి ప్రైవేట్ స్కూల్ కష్టమవుతున్నాయి అంటే ఈ రోజు 1,12 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఒక్కొక్క బడి పిల్లకు 1,20,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించి ఆ రకంగా ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ఉండడం కోసము, రైతుల కోసము, రైతులు ఆత్మహత్య చేయకుండా ఉండడానికి ఇన్ని కార్యక్రమాలు, బిడ్డ చదువు కోసం ఆ రకంగా, బిడ్డ పెళ్లి కోసం ఆ రకంగా, అదేవిధంగా ఇవన్నీ చేస్తూ ఆఖరికి గుడంబ దాగి చనిపోతుందంటే గుడంబ తయారు చేసే వాళ్ళను ఆపేసి, అమ్మే వాళ్ళని ఆపేసి అందరికి 2 లక్షల రూపాయలు ఫ్రీగా, 2 లక్షల రూపాయలు ఒక్కొక్క గుడంబ తయారు చేసే వాళ్లకు, అదేవిధంగా అమ్మే వాళ్ళకు కూడా 2 లక్షల సాయం చేసిన ఘనత ఇస్తారు. ఈ రకంగా రైతును రాజును చేయాలని, రైతుకు సంబంధించిన పెట్టుబడి మొత్తం కూడా ప్రభుత్వమే పెట్టి రైతు ఆత్మహత్య లేకుండా సాగునీరు అందించి, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు సహాయం చేసి, అదేవిధంగా రైతు బీమా ఇస్తే ఐక్యరాజ్య సమితి భారతదేశంలో 186 దేశాలు ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉంటే 186 దేశాల్లో ఎక్కడ లేని కార్యక్రమాలు భారతదేశంలో ఒక్క తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పేసి
తెలంగాణ వల్ల భారతదేశానికి పేరు వచ్చే విధంగా ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నదంటే మరి కేసీఆర్ గారు ఎంత గొప్ప కార్యక్రమాలు చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మన ఊర్లన్నీ చెరువులు చూసుకోండి, దాదాపు 45,000 చెరువులు, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువు కట్టలను మరమ్మతులు చేసి, భూములను మరమ్మతులు చేసి, మత్తళ్ళు మరమ్మతులు చేసి, కాలువలు సాగుగా పోయేటట్టు చేసిన ఘన చరిత్ర మరి ఎక్కడ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. మిషన్ కాకతీయ పేరు మీద ఆయా ఊర్లలో ఉన్న అన్ని చెరువులో మరమ్మతులు చేసిన ఏకైక వ్యక్తి మన కేసీఆర్ గారు. మన అందరూ కూడా తెలుసు, మన చెరువులన్నీ కూడా ఎంత పెద్ద వానలు వచ్చినాయో 50 ఏళ్ళల్లో 100 ఏళ్ళల్లో కూడా వాన వస్తే కూడా తెగిపోనంత. అంతకుముందు ఉట్టిగా తుమ్మితే ఊడిపోయే బత్తడి ఉండేది, లేదా కట్ట తెగిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు దాదాపు ఈ 10 ఏళ్ళల్లో ఎక్కడ కూడా ఒక్క చెరువు కట్ట తెగిపోయిన పరిస్థితి మనం ఉన్నాం. ఇలా ఇంటింటికి తాగడానికి ప్రతి ఇంటికి నల్లేసి, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఉందో ప్రతి ఇంటికి కూడా నల్లేసిన చరిత్ర మరి కేసీఆర్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కార్యక్రమాలు చేసి భారతదేశంలో నెంబర్ 1 గా ఉండి, దాదాపు పంజాబ్ హర్యానాలో ఎక్కువ ఓట్లు పండేది అంతకుముందు. ఈరోజు పంజాబ్ హర్యానాను మించి ఒక్క సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి భారతదేశంలో చరిత్ర సృష్టించిండు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు చేసి మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ గారు రైతు బంధు బిచ్చగళ్ళకి వేసినట్టు 10,000 ఇస్తా ఉన్నాడు. ఇగో ఇప్పుడు మీరు ఓటేయండి, వెంటనే 15,000 తీసుకోండి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలే రుణమాఫీ చేసిండు. నేను 2 లక్షలు చేస్తా, మీరు బ్యాంకులో ఏమన్నా ఉంటే కట్టండి, వెంటనే 2 లక్షలు తీసుకోండి. నేను ప్రమాణ స్వీకారం చేయగానే డిసెంబర్ 9, 2023 డిసెంబర్ 9 నేను 2 లక్షల రూపాయలు మాఫీ చేసేస్తా, రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు. అంతేకాకుండా కేసీఆర్ గారు ఒక రైతుకే ఇస్తాడు, నేను కౌలు రైతు కూడా 15,000 ఇస్తా అన్నాడు, 2 లక్షలు. అదేవిధంగా రైతులకు అన్ని ఓట్లకు పండించిన ఓట్లన్నిటికీ 500 రూపాయలు బోనస్ అన్నాడు. మొన్న వచ్చేసే వరకు సన్నాలకే బోనస్ అన్నాడు. ఆఖరి గింజ వరకు కొంటానని ఆఖరి నెల రోజులే కొన్నాడు. ముందు నెల 15 రోజులు దళారులు మిల్లర్లు మొత్తం ఒడ్లన్నీ తీసుకుపోయింది అప్పటికే. అయినా కూడా మన వరంగల్ చరిత్ర చూసుకుంటే వరంగల్లో 89 కోట్ల రూపాయలు బోనస్ కింద రావాలి. నెల 15 రోజులైంది, ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా బోనస్ పైసలు పడని పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు బోనస్ పాల్గొడు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానన్నాడు సంవత్సరానికి. వ్యవసాయ కూలి అంటే భూమి లేని నిరుపేదలకు, దానికో గొల్లెం పెట్టిండు. వాళ్ళకు ఉపాధి హామీ కార్డు ఉండాలంటాడు. ఉపాధి హామీ కార్డు కాదు, 20 రోజులు పని చేయాలంటాడు. తప్పకుండా 20 రోజులు పని చేయాలంటాడు. మన తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 56 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో లబ్ధిదారులు కుటుంబ సభ్యులు మొత్తం కలిస్తే 1,04,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు పనిచేయడానికి. కానీ 20 రోజులు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఆ కేంద్ర ప్రభుత్వం కూడా పని దినాలు తగ్గడం వల్ల ఓన్లీ 3,75,000 కార్డులకు మాత్రమే పని దొరికింది. అంటే దాదాపు 8 లక్షల మందికి మాత్రమే. అంటే 1,04,00,000 నుండి 8 లక్షలకు ఇచ్చి 96 లక్షల మంది వ్యవసాయ కూలీలకు, భూమి లేని నిరుపేదలకు, అదేవిధంగా జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఎదుగుతారని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఎకరం లోపు, ఉదాహరణకి అరెకరం ఉండేది ఉంటే 3,000 ఇస్తారు, అరెకరం ఉంటే 3,000 ఇస్తారు, భూమి లేనికైతే 12,000 ఇస్తారు. ఇవాళ మన డిమాండ్ ఏంటంటే ఎకరం లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 12,000 ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 26వ తారీఖు నుంచి ఏదైతే మీరు అమలు చేస్తామని ప్రకటించిందో రైతుకు 15,000 రూపాయలు పక్కా ఇవ్వాలి. ముందుగా వేసంగికి 7,500 ఇవ్వాల్సి ఉండే 5,000 ఇచ్చింది కాబట్టి 2,500 అది బాకున్నాడు. ఈ సంవత్సరంలో ఇవి 15, అంటే ఒక ఎకరానికి రైతుకు 17,500 రూపాయలు ఇప్పటి వరకు బాకున్నాడు.
2 ఎకరాలు ఉంటే 35,000 ఇవ్వాలి. సో ఆ రకంగా మనము ఇవాళ నిరసన కార్యక్రమం ఎందుకంటే 26వ తారీఖు నుండి ఇచ్చే రైతు భరోసా ఎకరాకు 15,000 చొప్పున ఇవ్వాలి. వ్యవసాయ కూలీలు ఎకరం లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 12,000 ఇవ్వాలి. బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ ఇప్పుడు అక్కడ గ్రామ సభ జరుగుతుంది, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు రాసుకోవాలి హో మొత్తం ఊరిని చెప్తాం. మొత్తం కూడా ఎక్కడ ఇచ్చుండేది ఏం లేదు, కానీ మొత్తం కూడా చెప్పుడు మాత్రం సంవత్సర కాంచాలు చెప్తూనే ఉన్నారు వచ్చే అని చెప్పేసి. అది వచ్చులేదు పోలేదు. ఎందుకంటే సంవత్సరం కాంచాలి గ్రామ పంచాయతీ పనులు చేసిన వాళ్ళకు 1.5 ఇప్పటి వరకు రావాలి. 9 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళకు ఒక్కొక్క సర్పంచ్కి 50 లక్షల నుండి 2 కోట్ల వరకు ప్రభుత్వం బాకీ ఉన్నది. గ్రామ నిధులు మొత్తం కూడా ఆ ఫండే బంద్ అయిపోయింది. ఎక్కడ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సర కాలంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక్క పని కూడా చేయలేదు. మనం 4,28,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి శ్రీరామ్ మన కాళేశ్వరం కట్టుకున్నాం. అదేవిధంగా దేవాలయాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత మనం అనేక రకాలుగా మెడికల్ కళాశాలలు కట్టుకున్నాం, కలెక్టరేట్లు కట్టుకున్నాం. అదేవిధంగా అక్కడ మనకు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు తెచ్చుకున్నాం, సీతారామ ప్రాజెక్టు తెచ్చుకున్నాం. ఈరోజు అనేక రకాలుగా మిషన్ కాకతీయ తెచ్చుకున్నాం, మిషన్ భగీరథ మనం ఇంటికి నల్లేసుకున్నాం. ఇన్ని రకాల గొప్ప పనులు చేస్తే ఈయన ఒక్క సంవత్సరంలోనే 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజలు కొరగబెట్టలే. ఏమన్నంటే 32 సార్లు ఇప్పటి వరకు ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక్కడ వసూలు చేసిన మూటలు తీసుకుపోతాడు, అక్కడ అప్పచెప్తాడు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నాడు. అంతే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు. ఇవాళ అందరికంటే పెద్ద దొంగ భారతదేశం మొత్తంలో 89 కేసులు, క్రిమినల్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, చీటింగ్ కేసులు, భూ కబ్జా కేసులు ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి మీదే ఉన్నాయి. 89 కేసులు. ఫస్ట్ 89 కేసులు ఉన్నాయి. ఆయన తర్వాత స్టాలిన్ అని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి, 3వ ర్యాంకు వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు 27 కేసులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాంటి దొంగ చేతిలో ఇవాళ కడియం శ్రేయర్ ఉంది. అక్కడ అయినా ఇక్కడ కీలుబొమ్మలు ఆట ఆడుతూ మళ్ళీ ఏమంటారంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇన్ని రోజులు వాళ్ళ జేబులో ఉన్నట్టున్నాడు. వాళ్ళని అక్కడ ఉండి నిలువ దోపిడీ చేసిండు. మళ్ళా కాంగ్రెస్కి వచ్చిండు. చొక్కం పూసలెక్క ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఖబర్దార్ కడియం శ్రేయర్. మా వాళ్ళందరూ కూడా మాట్లాడేళ్ళు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను నిజంగా గణపురము నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. మాట్లాడేటోళ్ళు కావాలంటే మొత్తం కూడా నోరు తెరిస్తే ఎట్లా మాట్లాడుతున్నాడే అనర్గళంగా మాట్లాడే పరిస్థితి. అందరికంటే చిన్నోడు మా రమేష్ నాయకు ఇవాళ మార్కెట్ వైస్ చైర్మన్ అయింది. ఇవాళ మండలి ఇన్ఛార్జ్ ఏంటంటే వాడి మాటకారుతనంతో చూస్తే హైట్కి హైట్ ఉన్నాడు, అందరికి అందం ఉన్నాడు, మొత్తం మాటకున్నాడు. సో అట్లా ఉండాలి నాయకులు అంటే. తగ్గేదేలే, ఏ విషయంలో కూడా తగ్గేదేలే. ఈ రోజు చిల్పూర్కి వచ్చిన కాబట్టి చిల్పూర్ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి. నా జీవితంలో మర్చిపోలేని గొప్ప సహకారము చిల్పూర్కి ఏంటంటే మొదటిది మండల కేంద్రంగా చిల్పూర్ తీసుకురావడం నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఉండే ఏర్పాటు చేయడం. నెంబర్ 3 41 గేట్ వాల్. కష్టపడి ఎంపీ ఎన్నికల ముందు కేసీఆర్తో కొట్లాడి అరే ఇక్కడన్నా దేశంలో ఎక్కడన్నా పైప్ లైన్ల మీద గేట్ వాళ్ళ దగ్గర నీళ్ళు ఇస్తారా ఇయ్యరు కదా అంటే పల్లె రాజశేఖరరెడ్డి గారిని తీసుకుపోయి ఇద్దరం కలిసి సారు, ఎందుకంటే నీళ్లు చూస్తుంటే పైపులలో గడ్డి రామారం పోతున్నాయి. మా చిలుపూరులో 6-7 చెరువులు కుంటలు కలిపితే 8 దాకుంటాయి. అన్నింటి నింపడానికి ప్రయత్నం చేస్తే ముందు 43 వాళ్ళు అనుకున్నాం, 41 వాళ్ళు కనుక ఇబ్బంది ఉంటే మొత్తం అన్ని చెరువులు నింపుకోవచ్చు. పాపం సర్పంచ్ రాజయ్య ఎక్కడో నన్ను మొత్తం రాత్రి నిద్ర పడిపోయేది, తెల్లారిదాకా తిరగలేకపోయేది. ఎప్పటి పడి నాతోటి ఆ గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే ఇవాళ రాసి పెట్టుకోండి చిలుపూరు గ్రామానికి కరువు ఉండదు కాక ఉండదు, చెరువు ఎండదు కాక ఎండదు. ఇది రాసి పెట్టుకోండి. అది రాజన్న చేసింది ఏంటి అంటే చెరువు ఎండదు,
కరువు ఉండదు. అంతకుముందు 2-3 లక్షలు ఉన్న భూములు ఇవాళ ఎక్కడ 25 లక్షల కంటే తక్కువ లేవు. రోడ్డు భూమి అయితే 50 లక్షలు ఉన్నది. చిల్పూరు గ్రామంలో 50 లక్షలు ఉన్నది. సో కాబట్టి ఆ రకంగా ఈరోజు గొప్పగా చేసుకున్నాం. ఈ రోడ్లన్నీ కూడా మనమే చేసుకున్నాం. ఇక్కడి నుంచి కృష్ణాపురం రోడ్డు నిర్ణయించిన, ఇక్కడి నుంచి గణపురానికి వయా దేశాపేట నిర్ణయించిన, ఇక్కడి నుంచి మా వెంకటాద్రిపేటకు రోడ్డు నిర్ణయించిన, ఇక్కడి నుంచి పల్లగుట్టకు రోడ్డు, ఇవన్నీ కూడా న్యాయంలో జరిగినాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ ఎక్కడ ఆయన ఏడు చూపుతాయి కొండబాక విధంగా ఇక్కడ మనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. ఇట్లా ప్రతి ఊర్లో ఈ ఊర్లో ఉన్న అన్ని చెరువులు మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులన్నీ కూడా మనం మరమ్మతులు చేసుకోగలిగినాం. వెంకటాద్రి చెరువు ఉంటది, మన చెరువుకెళ్ళి అటు పల్లగుట్ట పోయేటట్టు కూడా ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఒక్కసారి గుడి దగ్గర చూడండి, బుగులు వెంకటేశ్వర స్వామి గుడి అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిందో చూడండి. దాదాపు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులైనాయి. మళ్ళా 10 కోట్లు మంజూరు చేయించిన కడియం శ్రీనివాస్ దొంగ ఆపేసిండు. 10 కోట్లు దేవుడు దగ్గర ఆపేసిండు. పాపం జరుగుతుంది తప్పకుండా. ఎందుకోసం అంటే 10 కోట్లు వస్తే ఆ 10 కోట్లు నేను వచ్చినాక పనులు మొదలు పెట్టాలని ఆపిస్తే ఇప్పుడు ఆ పనులు కూడా జరగవలసిన అవసరం ఉండదు. ఈ రకంగా అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు రైతుల పక్షాన ఇక్కడ ఉన్న రైతులు చాలా మంది కాంగ్రెస్ కోటేసిన రైతులు ఫోన్ చేసి చెప్తారు, మేము కాంగ్రెస్ లో ఉన్నట్టు మేము అనలేకపోతున్నాం. రాజనా నువ్వే మొగోడివి, కడియం శ్రీనివాస్ దగ్గర నిండేవి, నువ్వే మాట్లాడాలి అంటే ఇలా ధర్మసాగర్ ఇక్కడ వేలేరులో, ధర్మసాగర్లో, చిలుపూరులో, గణపురంలో, రఘునాథపల్లి, లింగాల గణపూర్, జఫర్గడ్డ అన్ని దిక్కులో ఇట్లే మీటింగ్ పెట్టి రైతుల పక్షాన కొట్లాడతాం. అవసరమైతే రైతుల కోసం చస్తా అని చెప్పేసి కడియం సేవ చేసే మోసాలు ఇప్పుడు సంవత్సరం రోజుల్లో ఒక్క రోజు కూడా రైతుల గురించి కడియం సేవ ఇక్కడ మాట్లాడలే. ఎప్పుడు కూడా పెన్షన్ల గురించి కడియం సేవ మాట్లాడలే. మామూలుకి ఇచ్చే 2500 రూపాయల గురించి కూడా కడియం సేవ మాట్లాడలే. బోనస్ గురించి మాట్లాడలేదు. కౌలు రైతుల గురించి మాట్లాడలేదు. రేషన్ కార్డుల గురించి మాట్లాడలేదు. వృద్ధులకు 2000 నుంచి 4000 పెన్షన్ అంటే మాట్లాడలేదు. వికలాంగులకు 4000 నుండి 6000 పెన్షన్ అంటే వాళ్ళ గురించి మాట్లాడలేదు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అంటే వాటి గురించి మాట్లాడడు. ఏమన్నంటే ఏం లేదు అభివృద్ధి అంటాడు. ఏం అభివృద్ధి అంటే మండల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అంటాడు, అంతే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాడు. కావాల్సిన స్కూల్స్ కేసీఆర్ తీసుకొచ్చి పెడితే దాని ఏందో ఎవరికి అర్థం కాని భాషన ఆయన ఎక్కడ మాట్లాడితే ఆయన తోటి ఇక్కడ మాట్లాడతాడు. కాబట్టి మా వాళ్ళందరూ ఇదంతా ముచ్చట లేదు. ఒక్కటే మాట, అందరినీ మోసం చేసి నమ్మించి అక్కడ కేసీఆర్ గారిని నిన్నముంచి నమ్మక ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగి నిన్ను గెలిపించింది. నీకు సిగ్గుశరం ఉండేది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా బతికి ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఊళ్ళలో సామెత మీ పెద్దలు తెలవాలి. పెళ్ళేమో ఒకరితో అవుతుంది, కాపుడేమో ఇంకోళ్ళకి చెప్తారు. దాన్ని ఏమంటారు, మార్మానం కూడా అంటారు. తాలిగట్టుడు ఉండదు అక్కడ, మెంబర్షిప్ లేదు అక్కడ. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి గెలవలే, మార్మానం పోయిండు కాంగ్రెస్ కు. తాలి పిల్లలంతా ఇక్కడ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు కూడా తాలి బీఆర్ఎస్ పార్టీదే, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచేలే, పనులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఓట్లేసి గెలిపించిందంటే ఇగో 104 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. కేటీ రామారావు వచ్చి కొబ్బరికాయ కొట్టి శిలాపలక ఇచ్చిండు. ఆ పనులు పూర్తి చేయాలంటే మనం ఇక్కడ బీఆర్ఎస్ ఉండాలని చెప్పేసి ఇండియన్ గెలిపితే సిగ్గు శరం లేకుండా మనలో నిన్న ముంచి మళ్ళా అందులోకి పోయిండు. 104 కోట్లు పనులు మొదలైనవి. ఇక్కడ పల్ల రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఒక లిఫ్ట్ అక్కడ అదే గుల్లసాగర్ నుంచి వెళ్ళి వేరే నీళ్ళు పెట్టేట్టు చేసాడు. తరుగుపుల దగ్గర లిఫ్ట్ పెడితే కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగపల్లి ఈ ఊరికి రావాలి, అది ఈయన చేయాలి. మర్చిపోయాడు. మొన్న వచ్చి తగుదనమ్మని చెప్పేసి అందరూ అంటారు కదా, రాజన్న ముళ్ళుగార పెట్టి ఊరికే పుడతాడు అని చెప్పేసి మొన్న తట్టె మట్టి తీయాలి. ఇవాళ దేవాలయం ఎక్కడంటే కొండపూర్ దగ్గర 2 తట్టలు మట్టి తీసారు. మట్టి కాదు, అది కూడా ప్రొక్రియ తీస్తాడని పక్కన నిలబడ్డాడు. సిగ్గుశరం ఉండాలి కదా చెప్పుకోవడంటే. అభివృద్ధి అంటే గొప్ప కళ్ళ కనబడాలి. కడియం శ్రీనివాస్ పేరు మీద ఏదైనా కనబడుతుందంటే ఏది కనబడదు. అయిపోయింది. ఆయన చాప్టర్ క్లోజ్ అయితే 74 ఏళ్ళు ఉన్నాడు. ఇలా ముసలోని అయినాకైనా కొంచెం ఇప్పటికైనా ఇప్పుడు ఆఖరి గడియలు ఎట్లా ఉంటే గదే మిగిలిపోతుంది అంటారు. ఆఖరికి గణపురం యొక్క కాదు తెలంగాణ మొత్తంలో
నమ్మక ద్రోహి ఎవరు అంటే నక్రమాలి జిత్తుల నక్క ఎవరు అంటే వాస్తవం 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 పక్క. కాబట్టి ఈయన నువ్వు ఉన్నాడే నిన్ను ఇడిచేసి ఆయన వస్తాడు, అబ్బో సూపర్ మనిషి అనుకున్నాం కానీ సూపర్ మనకు సమయం అయిపోయింది. ఈరోజు శాంతియుతంగా మరి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి అన్ని గ్రామాల నుండి వచ్చిన మరి గ్రామ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా మీకు సపోర్ట్ గా మద్దతుగా యువకవర్గ కోఆర్డినేటర్స్ గా మా సోమిరెడ్డి గారు వచ్చారు, యువకవర్గ కోఆర్డినేటర్ గా మా మహేందర్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకుల కుమార్ కన్వీనర్ గా వారు వచ్చారు, తాటికొండ సురేష్ కన్వీనర్ గా తమ్ముడు వచ్చాడు, అదేవిధంగా మహిళా ఇన్ఛార్జ్ గా మా రజిత, అదేవిధంగా మహిళా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా రమ్య గారు వచ్చారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా సీనియర్ లీడర్ ఉద్యమకారులుగా మా మమత వచ్చారు. సో మిగతా పేరు పేరుని అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా రైతు పెద్దలందరికీ, ఎందుకంటే నిజాలు తెలియక ఇంకా ఏమవుతుందని చెప్పేసి భ్రమలు పెట్టుకున్నారు. అయితానికి అవకాశం లేదని తేలిపోయింది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ ఊర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ కు ముఖం లేదు. ఏ ఇంటికి పోయి ఓటు అడగాలంటే ఇంటి ఇళ్లలో రైతు పడతాడు, రుణమాఫీ లేకపోయా, రైతు భరోసా లేకపోయా, వాళ్ళ భార్య ఉంటే ఆమెకి 2500 లేకపోయా, పెద్ద బిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం లేకపోయా, చిన్న బిడ్డ కాలేజీ పోతుండే స్కూటీ లేకపోయా, వాళ్ళ అబ్బు ఉంటే 2000 ఉన్న 4000 పెన్షన్ లేకపోయా, కొడుకు వికలాంగులు ఉంటే 6000 లేకపోయా. కాబట్టి ఏ ఒక్క ఇంటికి పోతే ఒక్క ఓటు వేసడానికి ఎవరు కూడా లేడు. అందుకనే కాంగ్రెస్ వాళ్ళందరూ భయపడతాడు. కాంగ్రెస్ వాళ్ళందరూ సాక్షాత్ నాకే పోటీ చేస్తాడు. సార్ మా దగ్గర పాత కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు ఎక్కే కదా, వాళ్ళు అటోలు చేస్తాడు, ఇప్పుడు ఎంత తిరిగిపోయిన వాళ్ళు ఇటోలు చేస్తాను. సో ఏం చేసినా ఒక ఇతర పొద్దు కాపాడుకోవడమే నా బాధ్యత. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ